మహిళా పక్షపాతి, మహిళా మహానేత, కొత్త రాజకీయాలను తీసుకొస్తానని తెలంగాణ రక్షణ సేన పేరుతో వచ్చిన కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు మైనర్ బాలిక విషయంలో ఏ వైపు తీసుకున్నారు? ప్రధానంగా రాజకీయాల్లో ఈరోజు చర్చ జరుగుతుంది. మహిళల కోసమే నేను నిలబడతాను, మహిళా సాధికారత కోసం పనిచేస్తాను. ఒక మహిళ మీద దాడి జరిగిందంటే అది సమాజం మీద దాడి జరిగినట్లే. మహిళలపైన అత్యాచారం జరుగుతుంది అంటే అక్కడ శాంతి భద్రతలు అదుపులో లేనట్టే అని గొప్ప గొప్ప నీతి వాక్యాలు చెప్పిన కవితక్క, నేను తెలంగాణను అక్క కోణం నుంచి కాదు అమ్మ కోణం నుంచి పాలిస్తాను అని తనకు తాను తల్లిగా ప్రకటించుకున్న కవితక్క మరి మైనర్ బాలిక యొక్క ఆవేదన కనిపించట్లేదా? ఆ మైనర్ బాలిక కుటుంబం యొక్క ఆక్రందన మీకు వినిపించడం లేదా? పాపం రాజకీయాల్లో లేని బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడు ఎంతవరకు సబబు అని సానుభూతిని రేపిస్టులకు చూపెట్టే కవితక్క గారు ఇప్పుడు మీరు ఎటువైపు ఉన్నారు? మహిళల వైపు ఉన్నారా, రేపిస్టుల వైపు ఉన్నారా? పాపం అని చెప్పడానికి అతను బండి సంజయ్ కొడుకు. ఆయన ఏమి బీద బిక్కి జనం కాదు, లేదా ప్లాట్ఫామ్ మీద ఉన్న వ్యక్తి కాదు. అతను జై శ్రీరామ్ అంటూ బండి సంజయ్ తో పాటు రాజకీయాల్లో తిరిగాడు, ప్రచార కార్యక్రమాల్లో తిరిగాడు, పార్టీలో ఉన్నాడు. కానీ ఈ రోజు కవితక్కకు అతను బండి సంజయ్ కొడుకు, పార్టీలో లేని వ్యక్తిగా పాపం అనే ఒక శుద్ధ పూసగా కనిపించడం ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మహిళా పక్షపాత నాయకురాలు అయితే ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే వెంటనే అర్ధరాత్రి పోయి పరామర్శించిన కవితక్క ఈ రోజు మైనర్ బాలికకు ఇంత అన్యాయం జరిగితే ఈ రోజు వరకు పరామర్శించకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంది? బండి దగ్గర నుంచి బ్యాగులు అందుతున్నాయా? బీజేపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం జోలికి వెళ్తే మళ్ళీ జైలుకి వెళ్తామనే భయం వెంటాడుతుందా? వాస్తవం ఏమైనా మైనర్ బాలిక వైపు ఉన్నారా, లేదా బాలికను అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకు వెనుక ఉన్నారా అనేది ఈ రోజు కవితక్క సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.